కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు రోడ్డెక్కుతున్నారు. రెండేళ్లుగా పీఆర్సీ నియామకం లేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అన్నింటినీ కూడా సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పనాథరెడ్డి వచ్చారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వాటితో మాట్లాడుతూ మేడం ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చింది, కానీ రెండేళ్లు గడిచినా కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కానీ ఉద్యోగుల ఉపాధ్యాయులు మాత్రం ఆందోళన చెందొద్దు, మేము ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పలేని పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూశారు. 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏర్పడినప్పటికీ కొంచెం టైం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన కనపడిపోయినప్పటికీ ఈరోజు అందరూ ఉద్యోగ సంఘాలందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్టీఏ యూనియన్ ఇక్కడికి వచ్చి విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున మహాధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఈ న్యాయమైన కోరికలు, వాళ్ళ హక్కుగా రావాల్సిన వాటిని కూడా వాళ్ళు ఈరోజు నెగ్లెక్ట్ చేయడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలోకి రావడానికి వాళ్ళు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు నెరవేర్చాలని వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి ఆ రోజు అనేక సభలలో కూడా చెప్పారు, మంచి ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు మోసం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉద్యోగస్తులందరూ కూడా ఓట్లన్నీ కూడా వన్ సైడ్ వేసిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఈ ఓట్లన్నీ వన్ సైడ్ వేసిన పరిస్థితి ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఏం స్పందించలేదు. అయినా కూడా ఈరోజు 2 సంవత్సరాలు టైం ఇచ్చి ఈ ధర్నాలు మొదలుపెట్టారు. ఇవి ఇక్కడితో ఆగవు. ఎందుకంటే ఈ ప్రభుత్వము ప్రజల చేత ఓట్లు ఇచ్చుకుంది. అదేవిధంగా ఉద్యోగులు ప్రతి వారం అప్పులు చేస్తున్న పరిస్థితి. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నా ఉద్యోగులకు ఇవ్వాల్సిన అరకొర బకాయిలు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. డిఏలు కూడా ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తే 5వ డిఏ పెరుగుతుంది. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, 5వ డిఏ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కొండలా పెరిగిపోతున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు గత ప్రభుత్వంలో 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వెంటనే మేము చెల్లిస్తామని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఈరోజు చూసుకుంటే కొండల్లాగా ఈ అప్పులు పెరిగే పరిస్థితి. అంటే 35,000 కోట్లు ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇచ్చే బకాయిలే వాళ్ళు చెల్లించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వము రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలకే 3,60,000 కోట్లు అప్పులు చేసింది. అప్పు చేసి కూడా ఈరోజు అంటే దాదాపుగా నెలకు 16,000 కోట్లు, అంటే రోజుకు 500 కోట్ల చొప్పున ఈ ప్రభుత్వము అప్పులు చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ కొండలాగా అప్పులను పేర్చుకుంటూ పోతుంది. కానీ వీళ్ళు చేసే అప్పులలో ఏ ఒక్కటి ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు చెల్లించిన పరిస్థితి లేదు. వాళ్ళ బకాయిలు చెల్లించిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. మేము ఈ సందర్భంగా అడిగేది ఏంటంటే ఈరోజు ఒక నెల చేసిన అప్పు అంటే దాదాపుగా 16,000 కోట్లు మీరు అప్పు చేస్తున్నారు కదా, ఆ అప్పులో కనీసం వీళ్ళకు ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అదేవిధంగా డిఏలు వాళ్ళకి హక్కుగా రావాల్సిన డిఏలన్నా మీరు చెల్లించవచ్చు కదా అని నేను అడుగుతున్నా. 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 14 నెలల తర్వాత ఒక డిఏని ప్రకటించింది. ఇది నిజంగా ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. 14 అధికారం వచ్చి 14 నెలల తర్వాత డిఏని ఇవ్వడం జరిగింది. ఆ డిఏని కూడా ఉద్యోగస్తులు పండగ చేసుకోండి అంటారు. అంటే అది సంక్రాంతి చేసుకోవాలా, రంజాన్ చేసుకోవాలా, క్రిస్మస్ చేసుకోవాలి, ఏ పండగ చేసుకోవాలని నేను ఈ సందర్భం అడుగుతున్నాను. ఒక డిఏ ఇచ్చి పండగలు చేసుకోమని చెప్పిన ప్రభుత్వము ఈ ప్రభుత్వము. అదేవిధంగా ఈరోజు జూన్ వస్తే 5 డిఏలు అయితే ఈ 5 డిఏలు పెండింగ్ ఉంటే నిజంగా ఇది ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అని కాదు, కానీ ఈరోజు అని కాకోకుండా ఈరోజు నో డిఎస్ అలయన్స్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే డిఎల్ ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు ఉద్యోగస్తులు పిఆర్సీ కమిటీ ఇవ్వండి అని అడుగుతున్నాడు, 12th పిఆర్సీని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకంటే 1/7/23 ఎలిజిబిలిటీ డేట్ నుంచి పిఆర్సీని ప్రకటించండి, పిఆర్సీ కమిటీని వేయండి వాళ్ళు పదే అడుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వము స్పందించలేదు. అంటే మేము ఒక్కటే మా నుంచి క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకంటే పిఆర్సీ ఇచ్చే ఆలోచన ఉందా లేదా, అంటే 28కి ఏమన్నా పిఆర్సీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పుడు
కేంద్రంలో 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు. ఆ విధంగా మనం ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాలకు ఒక పిఆర్సీ ఇవ్వాలనే ఆలోచనలు ఏమన్నా ఈ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఐఆర్ ఈరోజు నిజంగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఐఆర్ ప్రకటించకుంటే పాపం ఉద్యోగస్తుల పరిస్థితి చాలా ఇది దారుణంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే మరణిస్తారో వాళ్ళకు 20,000 ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇప్పటికీ 8,000 కోట్లు పెండింగ్ పెట్టింది, కానీ 20,000 వాళ్ళ దాన సంస్కరణలకు ఇస్తారు. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఇవన్నీ పరిస్థితి అండి. ఎంత దారుణం అంటే ఈరోజు అంత దారుణంగా ఈ పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ అయితే పనిచేయట్లేదు. సో ఈ రకంగా ఉద్యోగులను చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్టీఏ తరపున వాళ్ళు ఒక 7-15 డిమాండ్లతో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అంటే అన్ని మేనేజ్మెంట్స్కు సంబంధించి డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్టీఏ వాళ్ళ పాంప్లెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది గొంతమ్మ కోరికలేమని కోరట్ల. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతున్నారు. అయితే ఆ రోజు రివర్స్ పిఆర్సీ అని మీరు అన్నారు. కరోనా టైం ఉన్న 23% పిఆర్సీ ఇచ్చినా కూడా మీరు రివర్స్ పిఆర్సీ అన్నారు. అసలు పిఆర్సీ ఇవ్వనే మీరు ఆ పిఆర్సీ కూడా ఇవ్వలేదు కదా అని నేను ఈ సందర్భం అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధర్నాలు మీరు చూస్తే ఇవి ఇంకా ఈరోజు వీళ్ళ నిరసనలు ఏ విధంగా ఉంటాయో ఈ ప్రభుత్వానికి వీళ్ళ గుండె చప్పుడు వినపడే విధంగా ఈరోజు వీళ్ళు ధర్నాలు చేపడుతున్నారు. వెంటనే ఉద్యోగస్తులతోనే మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ సమస్యలు నెరవేర్చాలని తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేకుంటే నిన్న చూసాము తమిళనాడులో ఏ విధంగా ప్రభుత్వాలు పడిపోయాయో మీరు అందరూ కూడా గమనించారు. ఈరోజు ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూల్చడం అనేది వాళ్ళకు చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు అడిగేది వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వాళ్ళు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలు ఇచ్చారు, కానీ అమల్లో మాత్రం వైఫల్యం చెందుతున్నారు. ప్రతి మంగళవారం అప్పులకు వెళ్తున్న ప్రభుత్వం, లక్షల కోట్ల అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులకి ఉన్న బకాయిలు క్లియర్ చేయట్లేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏ కాదు నో డిఏ ప్రభుత్వం అంటూ కూడా కల్పనాథరెడ్డి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులతో చర్చించి ఆ బకాయిలు క్లియర్ చేయాలి, సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర సాక్షి టీవీ, విజయవాడ నుంచి.